సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదినిపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించడం, లబ్ధిదారులను ఇళ్లలో నుండి ఖాళీ చేయించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వారితో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, పోలీస్ రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. అధికారుల ఒత్తిడితో ఒక బాధితుడు ఆత్మహత్య యత్నం చేసుకోబోయాడు. బాధితుడు నంగి కనకయ్య డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం 12 గుంటల స్థలాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఇల్లు అతనికి చెందదంటూ పోలీస్ రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించే యత్నం చేశారు. దీంతో కనకయ్య కత్తితో ఆత్మహత్య యత్నం చేసుకోబోయాడు. మాది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అప్పుడు మా జాగా తీసుకున్నారు. 12 గుంటల జాగా పోయింది. 2 ఇండ్లు ఇస్తామని అప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒకటే ఇండ్లు ఇస్తామని అంటారు. ఆ ఒక ఇండ్లకు ఇద్దరికి చూపిస్తుండు. 2 ఇళ్ళు పెట్టి ఇద్దరు చూపిస్తుండే. మా పెద్దత్తమ్మకు మా అత్తమ్మకి 4 ఇస్తుండు. 6 నెలల నుంచి కూడా పోరాటం చేసినాము. అన్ని జాగాలు తిరిగినాము. ఆర్టీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ కాడికి అన్ని జాగాలు తిరిగినాం. తిరిగి కూడా నచ్చించిపోయిండు ఆయన. అట్లా తిరిగినాం. మొన్నసారి ఆర్ఐ వచ్చిండు, ఎంక్వైరీ చేస్తామన్నాడు. నోటీసులు వేసారు, అన్నీ వేసారు. అయినా మేము కాల్ చేయమని మేము ఉన్నాం సార్. ఉన్నదానికి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే కాల్ చేయాలని ఇప్పుడు ఆర్ఐ పోలీసులు అందరూ వచ్చి కాల్ చేయాలంటే మా భర్త ఏమంటున్నాడే కత్తితో పొడిచి చంపుకునే అవకాశం మీద చచ్చిపోతానని అంటుండు. ఆయన 3 పిల్లలు మమ్మల్ని ఏడుస్తారు.